Hello Andy, I'm Dr. Snehal Reddy, consultant gynecologist and fertility specialist from ARC Fertility Center, Gachibowli branch. Ivala manam most common asked questions about IVF. ఐవీఎఫ్ ల్యాబ్లో ఏం జరుగుతుంది, మాకు మా ఎగ్జే ఇస్తారా, వేరే వాళ్ళ ఎగ్జే ఇస్తారా, లేదంటే స్పర్మ్ మారిపోతుందా? సి ఆల్ దిస్ వోంట్ హ్యాపెన్ ఇన్ ఎనీ ఐవీఎఫ్ సెంటర్. అదనేది ఒక మిత్, అదొక అపోహ లాగా తీసుకుంటారనమాట. ఎగ్ ఇస్తున్నప్పుడు, స్పర్మ్ చేంజ్ చేస్తారేమో, వేరే వాళ్ళది ఇస్తారేమో అనేటిది బయట చాలా అలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. దట్ నెవర్ హ్యాపెన్స్ లైక్ దట్, బికాస్ వెన్ వీఆర్ డూయింగ్ స్పర్మ్, మనం ఐవీఎఫ్ చేస్తున్నప్పుడు మీ ఎగ్ మీ స్పర్మే కలుపుతాము. ఎందుకంటే మనం వేరే వాళ్ళ ఎగ్ వేరే వాళ్ళ స్పర్మ్ తీసుకోవాలి అన్నప్పుడు వీ హ్యావ్ టు పే, వీ హ్యావ్ టు గో త్రూ ప్రాపర్ ఛానల్. గవర్నమెంట్ అనేటిది ఒక ఆర్డర్స్ పాస్ చేస్తుంది. సో ఆ ప్రాపర్ ఛానల్ లీగల్గానే మనం వెళ్తాము. సో అలాంటివి ఏం జరగవు. ఐవీఎఫ్ ల్యాబ్లో ఏం జరుగుతుంది అంటే, మీకు ఇంజెక్షన్స్ ఇచ్చి పిక్ చేసిన ఎగ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్స్ని మనం ఫస్ట్ ఎంబ్రియాలజిస్ట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము. సో ఎంబ్రియాలజిస్ట్ ఏం చేస్తారు, అదంతా క్లీన్ చేసుకొని మనం ఫ్లూయిడ్ ఇస్తామన్నమాట. మొత్తం ఫాలికల్లో ఉన్న ఫ్లూయిడ్ అంతా తీసి హ్యాండ్ ఓవర్ చేస్తాము. సో ఆ ఫ్లూయిడ్ అంతా తీసుకొని ఎగ్ని డెన్యూట్ చేసుకొని అవుటర్ లేయర్ అంతా తీసేసి మెచ్యూర్ ఉందా, ఇమ్మెచ్యూర్ ఉందా, M1 ఉందా, అలా అన్నీ చూసుకొని సపరేట్ గ్రేడింగ్ చేసుకుంటారు ఎగ్స్కి. సో ఆ మెచ్యూర్ స్పర్మ్స్ని తీసుకొని అదే టైంలో మీ మేల్ పార్ట్నర్ నుండి స్పర్మ్స్ తీసుకొని ఐవీఎఫ్ ఆర్ ICSI వాట్ ఎవర్ ప్రొసీజర్ యూ ఆర్ చూసింగ్ ఆర్ వీఆర్ అడ్వైజింగ్, దాని ప్రకారంగా అప్పుడు పిండం తయారీ అనేటిది అవుతుంది ఐవీఎఫ్ ల్యాబ్లో. పిండం తయారీ చేసి అవి ఫ్రీజ్ కూడా ఐవీఎఫ్ ల్యాబ్లోనే చేస్తాము. సో ఇది ఐవీఎఫ్ ల్యాబ్లో జరిగే ప్రొసీజర్. ఇక్కడ ఏ మార్పిడి అనేది ఉండదు, అన్నీ లేబుల్ చేసి ఉంటాయి. అన్నీ మనకి ఇది పలానా పేషెంట్ది, ఇది పలానా స్పర్మ్ పలానా పేషెంట్ది అని చెప్పేసి లేబుల్ చేసి ఉంటాయి. కాబట్టి అలా మిక్సప్ అనేటిది ఇంపాసిబుల్ ఛాన్స్.